Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఈ రోజు మన దగ్గర బజాజ్ కంపెనీ నుంచి వచ్చే రెండు 250cc బైక్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకు బజాజ్ పల్సర్ N250 అండ్ ఇంకోటి మనకు డామినర్ 250. రెండిట్లో కూడా మనకి 250cc ఇంజన్ ఉంది కదా, మరి మేజర్గా డిఫరెన్స్ ఎక్కడ ఉంది అని అంటే చాలా డిఫరెన్స్ ఉంది. రెండు బైక్స్ ఒక క్యారెక్టర్ అనేది టోటలీ డిఫరెంట్, ఇంజన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ మెయిన్గా ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో రెండు బైక్స్ కి మధ్యలో మేజర్ గా మనకు 45,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ బైక్స్ ని నాకు ప్రొవైడ్ చేసిన వివిసి బజాజ్ స్టార్ట్ బండ్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీలో ఈ రెండు బైక్స్ లో ఏ బైక్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఈ రోజు మన దగ్గర బజాజ్ నుంచి వచ్చే రెండు 250cc బైక్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకు బజాజ్ పల్సర్ N250, ఇది ఒక నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ కేటగిరీ కిందకి వస్తుంది. అలాగే మనకి ఇక్కడ బజాజ్ డామినర్ 250 అయితే ఉంది. బేసిక్గా ఇది ఏంటంటే ఒక స్పోర్ట్స్ టూర్ కేటగిరీ కిందకి వస్తుంది. రెండు మనకి డిఫరెంట్ కేటగిరీ బైక్స్, బట్ రెండిట్లో కూడా మనకి 250cc ఇంజన్ అనేది ఉంది. సో మేజర్ గా మనకు డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఏ బైక్ ఎవరు తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడితే మనకు N250 అనేది ఆన్ రోడ్ మనకి హైదరాబాద్ చెప్తున్నాను 1,78,000 రూపీస్ అయితే ఉంది. అదే మనకు డామినర్ 250 అనేది 2,32,000 రూపీస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది చాలా ఉంది. సో రెండు బైక్స్ లో ఎవరు ఏది తీసుకోవాలి ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను. చలో ఫస్ట్ మనం వెయిట్ గురించి మాట్లాడాలి. రెండు బైక్స్ లో మనకి వెయిట్ అనేది చాలా పెద్ద డిఫరెన్స్ అనేది ప్లే చేస్తుంది. ఇక్కడ మనకు N250 అనేది 164 kgs వెయిట్ ఉంటే అదే మనకి డామినర్ 250 అనేది 180 kgs వెయిట్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు 16 kgs లైటర్ N250 ఉంది. సో వెయిట్ డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా నడిపినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అండ్ హెడ్ లైట్ గురించి మాట్లాడితే రెండిట్లో మనకి మంచి హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు ఇగ్నిషన్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇది కూడా మనం ఆన్ చేసుకుందాం. సో ఆన్ చేసుకున్న వెంటనే మనకి దీంట్లో డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయి కదా, చూడడానికి చాలా అగ్రెసివ్ ఉన్నాయి, అలాగే చాలా బ్రైట్గా కూడా ఉన్నాయి. అదే మనం డామినర్ 250లో చూసుకుంటే డిఆర్ఎల్స్ అనేది కూడా సైడ్లో వస్తున్నాయి. అండ్ రెండు బైక్స్లో ఏంటంటే మనకు ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. సో ఇండికేటర్స్ అయితే రెండిట్లో సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. అండ్ హెడ్ లైట్ విజిబిలిటీ అనేది రెండు బైక్స్లో కూడా చాలా బాగుంటుంది. మనకు ఈ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్ లైట్ అయితే మనకు ఈ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్ లైట్ అనమాట. లైక్ మీరు నైట్ టూరింగ్ చేద్దాం అనుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎందుకు నాకు కొద్దిగా N250 అనేది స్లైట్లీ బ్రైట్ అనిపిస్తుంది, బట్ రెండు హెడ్ లైట్లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ అనేది లేదు. ఒకసారి మనం ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేసుకుందాం, ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. సో రెండిట్లో మనకి కీస్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. అండ్ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది మనకి ఇక్కడ పైన వస్తుంది దీంట్లో, అండ్ దీంట్లో కూడా సేమ్ అన్నమాట. అండ్ ఇక్కడ యూఎస్డి ఫోక్స్ ఏవైతే ఉన్నాయి కదా, రెండిట్లో మనకి 37mm యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి షాంపెన్ గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి, బట్ దీంట్లో ఏంటంటే మనకి సిల్వర్ టైప్లో వస్తాయి. బట్ రెండిట్లో కూడా మనకి యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి. అండ్ రెండు బైక్స్ కూడా మనకి ఫైబర్ బెల్ట్తోనే వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఈ ట్యాంక్ ఏదైతే ఉంది కదా, ఈ ట్యాంక్ మెటల్ వస్తుంది, బట్ దాంట్లో ట్యాంక్ అనేది ఫైబర్ వస్తుంది. రెండు బైక్స్లో కూడా ఇన్సైడ్ ట్యాంక్ అనేది మనకు ఏంటంటే మెటల్ వస్తుంది, బట్ బయట నుంచి ఇది మెటల్ వస్తుంది, అది ఫైబర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అలాగే మనకి దీంట్లో ఏంటంటే 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఈ డామినర్ 250 యొక్క మైలేజ్ అనేది మనకు 32 to 35 kmpl వచ్చే ఛాన్సెస్ ఉంది. మెయిన్గా మైలేజ్ అనేది మీరు నడిపే దానిపైన డిపెండ్ అవుతుంది కాబట్టి టోటల్గా మీ చేతిలోనే ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా ఇది 32 to 35 kmpl వస్తుంది. అలాగే N250 అనేది మనకు కొద్దిగా మైలేజ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటో కూడా ముందు వీడియోలో చెప్తాను. సో దీని యొక్క ఆన్ అండ్ యావరేజ్ మైలేజ్ అనేది మనకు 38 to 40 kmpl వరకు అయితే చాలా ఈజీగా వస్తుంది. సో ట్యాంక్ కెపాసిటీ అనేది దీంట్లో ఒక 1 లీటర్ అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ దీంట్లో కూడా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే దీంట్లో కూడా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ సస్పెన్షన్ గురించి అయితే అయిపోయింది, ఫ్యూల్ ట్యాంక్ గురించి కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటంటే బ్రేక్స్ గురించి మాట్లాడదాం. సో దీంట్లో ఫ్రంట్ 300mm మనకి పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది విత్ యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అన్నమాట. ఎండ్యూరెన్స్ నుంచి సస్పెన్షన్ అయితే ఉంది దీంట్లో. అండ్ మనకి గ్రెమికా డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ పెటల్ డిస్క్ అనేది దీంట్లో ఉంది. రెండిట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ అనేది కూడా ఉంది. సో మనకు బ్రేకింగ్లో ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, బట్ ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో బ్రేక్ అనేది రైట్ సైడ్ ఉందిగా డిస్క్ ప్లేట్, దీంట్లో చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. సో దీంట్లో కూడా 300mm డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ ఇక్కడ మనకు బ్రేకింగ్ సెటప్ అనేది మారిపోతుంది. సో దీంట్లో మనకి రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి, అది కూడా బైబ్రీ 4 పిస్టన్ క్యాలిపర్స్ అన్నమాట. దీని యొక్క బ్రేకింగ్ ప్యాటర్న్ రెస్పాన్స్ అనేది స్లైట్లీ బెటర్ ఉంది. ఇంకోటి ఏంటంటే దీని యొక్క వెయిట్ కూడా ఎక్కువ కదా, సో ఆల్మోస్ట్ మనకు సిమిలర్ కూడా అనిపిస్తుంది. అండ్ రెండు బైక్స్లో కూడా ఏంటంటే మనకు MRF టైర్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో మనకి టైర్ ప్రొఫైల్ ఏదైతే ఉంది కదా, ఇది మనకి 100/80 సెక్షన్ 17 ఇంచ్, రెండిట్లో కూడా మనకి 17 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే టైర్ అనేది ఇంకా బెటర్గా ఉంది దీంట్లో. సో దీంట్లో మనం టైర్ చూసుకుంటే 110/70, సో మనకి దీంట్లో 17 ఇంచ్ వీల్స్ దీంట్లో కూడా ఉన్నాయి,
బట్ ఇదేంటంటే ఈ టైర్ ప్యాటర్న్ చూడండి, అలాగే ఈ కార్నర్లో గ్రిప్ చూడండి. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ కొద్దిగా మనం లీన్ యాంగిల్ ఎక్కువ తీసుకున్నా కూడా గ్రిప్ అనేది బెటర్గా ఉంటుంది. సో దీని యొక్క వెయిట్ వల్ల మనం అంతా లీన్ అయితే చేయలేము దీన్ని. సో దీన్ని అయితే ఈజీగా మనం లీన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, దీంట్లో డిస్క్ ప్లేట్ అనేది రైట్ సైడ్ ఉందని చెప్పాను కదా, దీంట్లో లెఫ్ట్ సైడ్ ఉంది. దీనికి రీజన్ ఏంటి అంటే, సో బైక్ మనకు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు, డిజైన్ చేసేటప్పుడు, సో దీని యొక్క వెయిట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ చూసుకుంటే మనకు వెయిట్ అనేది కొద్దిగా ఈ ఎగ్జాస్ట్ వల్ల రైట్ సైడ్కి ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ అనేది మనకు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి 50-50% కాబట్టి డిస్క్ ప్లేట్ అనేది మనకు రైట్ సైడ్లో ఇవ్వకుండా లెఫ్ట్ సైడ్లో అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బ్యాలెన్సింగ్ అనేది చాలా బాగుంటుంది, వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది. అందుకు దీని ఎగ్జాస్ట్ వెయిట్ వల్ల మనకి దీంట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు, దీంట్లో మనకి రైట్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే దీంట్లో 157 mm ఉంది. అండ్ ఈ ఇంజన్ కౌల్ వల్ల ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొద్దిగా కాంప్రమైజ్ అవుతుంది దీంట్లో. అండ్ అదే మనం దీంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి 165 mm అయితే ఉంది. సో దీంట్లో కొద్దిగా అడ్వాంటేజ్ అనేది ఉంది. సో ఒక మనకి దాంట్లో 157 ఉంటే దీంట్లో మనకి ఏంటంటే 165 mm ఉంది కాబట్టి కొద్దిగా అడ్వాంటేజ్ అనేది ఉంది. ఇక్కడ చాలా మంది ఇంజన్ కంపేర్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంజన్ గురించి అయితే మాట్లాడదాం. ఇంజన్ డిస్ప్లేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ మనకి సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ దీంట్లో కూడా సిమిలర్గా అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మేజర్గా డిఫరెన్స్ ఏంటి అంటే, దీంట్లో మనకి టెక్నికల్గా మాట్లాడుకుంటే 149.9cc ఇంజన్ అయితే వస్తుంది. అండ్ ఇది సింగిల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్తో వస్తుంది. అదేంటంటే మనకి డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్తో వస్తుంది. ఫస్ట్ దీని యొక్క పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడదాం. సో ఇదేంటంటే మనకి 2 valve ఇంజన్ సింగిల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్తో వస్తుంది. అలాగే ఇది ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ దీని యొక్క పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే ఇది మనకు 24.5 PS పవర్, అలాగే 21.5 Nm టార్క్ అనేది వస్తుంది. అండ్ ఇది 2 valve ఇంజన్. సో దీని యొక్క పవర్ అండ్ టార్క్ ఎలా ఉంటుందంటే మనకి లో రేంజ్ నుంచి మిడ్ రేంజ్ వరకు పవర్ అనేది చాలా బాగుంటుంది. టాప్ ఎండ్లో చాలా లీనియర్గా అయితే ఉంటుంది. అండ్ ఇది ఆయిల్ కూలింగ్ సిస్టమ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే దీని యొక్క ఇంజన్ కెపాసిటీ ఇక్కడ 248.77cc ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది అనమాట ఇంజన్ డిస్ప్లేస్మెంట్. అండ్ ఇది డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్తో వస్తుంది. అంటే దీంట్లో ఏంటంటే మనకు ఏదైతే 4 valves ఉంటాయి కదా, దాంట్లో 2 valves అయితే ఉంటాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మిడ్ రేంజ్ నుంచి టాప్ రేంజ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది, DOC కాన్ఫిగరేషన్, అలాగే 4 valve ఇంజన్. ఇది మనకి 27 PS పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 23.5 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ DOC SOSకి మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఇంటేక్ వాల్వ్స్ ఏవైతే ఉంటాయి కదా, 2 ఇంటేక్ వాల్వ్స్, అలాగే 2 ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఉంటాయి కదా. సో సపరేట్గా డిఫరెంట్ క్యామ్స్ అనేది ఆపరేట్ చేస్తుంది. సో మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో దాంట్లో ఏంటంటే ఒకటే క్యాము మనకి ఇన్లెట్ ఇంకా ఎగ్జిట్ వాల్ని అయితే ఆపరేట్ చేస్తుంది కాబట్టి దాంట్లో అంత పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకు పెరిమీటర్ ఫ్రేమ్ ఉంది. సో హై స్పీడ్లో మనకి హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి స్టీల్ ఫ్రేమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్రేమ్ కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంజన్ గురించి ఆల్రెడీ చెప్పేసాను. ఇంజన్ అనేది నాట్ ఎట్ ఆల్ సేమ్ అనమాట, టోటలీ డిఫరెంట్. అండ్ ఇక్కడ ఫుట్ పెక్స్ అనేది ఇది ఏంటంటే కొద్దిగా మనకి ఫ్రంట్ సెట్ ఉంటుంది, కొద్దిగా మనకి రియర్ సెట్ అయితే ఉంటుంది. అండ్ రెండు కూడా మనం కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవచ్చు. రెండిట్లో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా ఉంది. సో దీంట్లో సైడ్ స్టాండ్ ఉంది బట్ సెంటర్ స్టాండ్ అనేది లేదు, మేబీ యాక్సరీస్లో యాడ్ చేయాలనుకుంటా. అండ్ ఇక్కడ సస్పెన్షన్ గురించి మాట్లాడితే రెండులో మనకి మోనోషాక్ వస్తుంది, నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ విచ్ ఇస్ అడ్జస్టబుల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే అడ్జస్ట్మెంట్ అనేది ఉంది, మీరు కావాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం దీంట్లో చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మోనోషాక్ అనేది వస్తుంది. అండ్ ఇది కూడా మనకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది నైట్రాక్స్ అయితే కాదు, సో మోనోషాక్ అనేది దీంట్లో కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. రెండిట్లో అడ్జస్ట్మెంట్ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ దీంట్లో ట్విన్ పోర్ట్ ఎగ్జాస్ట్ వస్తుంది. సో ఎగ్జాస్ట్ సైజ్ అనేది కొద్దిగా చిన్న ఉంది. అలాగే మనం డామినర్ 250లో చూసుకుంటే ఇక్కడ ఎగ్జాస్ట్ సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది మనకి డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనమాట. రెండు బైక్స్ ఒక ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. అండ్ ఇక్కడ రియర్ సెక్షన్ చూసుకుంటే 230 mm డిస్క్ బ్రేక్ వస్తుంది. అండ్ డ్యూయల్ ఛానల్ ABS తో పాటు మనకి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. సో కావాలంటే మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనకి బాక్స్ టైప్ మనకి స్వింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టైర్ ప్రొఫైల్ అనేది 130/70 ఇంచ్ వీల్. సో దీంట్లో మనకి రేడియల్ టైర్స్ అయితే రావట్లేదు, కొద్దిగా చిన్న టైర్స్ వస్తున్నాయి. మేబీ 140 ఇచ్చుంటే బాగుండేది దీంట్లో. అండ్ దీంట్లో మనం టైర్ ప్రొఫైల్ అనేది చూసుకుంటే ఇక్కడ టైర్ అనేది మనకు అడ్వాంటేజ్ అనమాట. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ డిస్క్ ప్లేట్ అనేది 230 mm వస్తుంది, కానీ ఇది పెటల్ డిస్క్ బ్రేక్. దీంట్లో కూడా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. అలాగే టైర్ ప్రొఫైల్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి 140/70, సో 17 ఇంచ్ వీల్స్ అనమాట. సో దీంట్లో మనకి టైర్ అనేది ఏంటంటే కొద్దిగా పెద్ద టైర్స్ అయితే ఉన్నాయి కంపేర్డ్ విత్ మనకి డామినర్. అండ్ అలాగే దీంట్లో ఏంటంటే మనకి టైర్ అగ్గర్ అనేది వస్తుంది. సో దాంట్లో ఏంటంటే మనకి టైర్ అగ్గర్ అనేది లేదు. అండ్ రియర్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఇది చాలా స్లిమ్ ఉంటుంది. అండ్ టెయిల్ లైట్ అనేది చూడడానికి మనకు ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు రియర్ సెక్షన్. అలాగే మనం డామినర్ది చూసుకుంటే
సో దీని టెయిల్ లైట్ అనేది మనకి చూడడానికి దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంది. అండ్ ఇది ఏంటంటే కొద్దిగా బల్కీగా అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో స్ప్లిట్ సీట్ సెటప్ ఉంది. అండ్ దీంట్లో కూడా స్ప్లిట్ సీట్ సెటప్ ఉంది. మీ హైట్ అనేది కొద్దిగా షార్ట్ అడర్స్ ఉంటే ఇది ఇంకా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. డామినర్ ఏంటంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ కాబట్టి అంత ఈజీగా మేనేజ్ చేయలేము. అండ్ దీని యొక్క వెయిట్ అనేది 180 kgs అండ్ ఇది మనకి 164 kgs. టోటల్గా మనకి ఏంటంటే 16 kgs వెయిట్ అనేది డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ సీట్స్ కూడా మనకి ఏంటంటే మరీ అంత సాఫ్ట్ అయితే లేదు. సో హార్డ్ ఉంది. పిలియన్ సీట్ అయితే చాలా హార్డ్ ఉంది దీంట్లో. అండ్ అలాగే N250లో ఏంటంటే రైడర్ది కొద్దిగా సాఫ్ట్ ఉంది అండ్ పిలియన్ది కూడా కొద్దిగా కంఫర్టబుల్గా ఉంది కంపేర్డ్ విత్ మనకి డామినర్ 250. ఇక్కడ మనకి డామినర్ 250లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. అలాగే దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంది. సో మీరు హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఒక గేర్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట దీంట్లో. అదే మనం దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి దీంట్లో కూడా స్లిప్పర్ క్లచ్ అనేది వస్తుంది. క్లచ్ కూడా రెండిట్లో లైట్ ఉంది. సో మనకి డామినర్ కంటే దీని యొక్క క్లచ్ అనేది ఇంకా లైట్ అయితే ఉంది. అండ్ దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. సో ఇది హై రేవింగ్ ఇంజన్ కాదు కాబట్టి మీకు సిటీలో యూజ్ చేసుకుంటారు కాబట్టి 5 గేర్స్ అనేది దీనికి ఇనఫ్ అన్నమాట. అండ్ ఇంజన్ ఒక డిస్ప్లేస్మెంట్ అనేది కూడా టోటలీ డిఫరెంట్. ఎందుకంటే అది 4 వాల్వ్, ఇది 2 వాల్వ్, ఇది ఆయిల్ కూలింగ్ సిస్టమ్, అది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. సో ఇది మేజర్గా డిఫరెన్స్. అండ్ దీని యొక్క ట్యాంక్ గ్రాఫిక్స్ అనేది ఇలా ఉంది. సో దీని యొక్క ట్యాంక్ గ్రాఫిక్స్ అనేది ఇలా ఉంది. సో ఆల్రెడీ మీకు టైర్స్ గురించి చెప్పేశాను. అండ్ నెక్స్ట్ మనం రెండు బైక్స్ కూడా చూసుకుంటే ట్యాంక్ పైన E20 ఫ్లెక్సిబిలిటీ సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండిట్లో కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది కామన్గా వస్తుంది. అది కూడా ట్యాంక్ పైనే. సో దీంట్లో కూడా మనకి ట్యాంక్ పైన ఛార్జింగ్ పోర్ట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ అనేది మనకి ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది. బట్ కొద్దిగా లీన్ యాంగిల్ అనేది డామినర్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఎక్కువ ఉంటుంది. అండ్ స్విచెస్ అయితే ఆల్మోస్ట్ సేమ్. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. సో ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే దీంట్లో మనకి నార్మల్ LCD మీటర్ అయితే వస్తుంది. అండ్ దాంట్లో ఏంటంటే కలర్ఫుల్ మీటర్ వస్తుంది. దీంట్లో కూడా మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అండ్ 3 రైడింగ్ మోడ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ దాంట్లో కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే రైడింగ్ మోడ్స్ కావు, ABS మోడ్స్. సో ప్రతి మోడ్లో మనకి ఏంటంటే ABS ఒక ఇంటర్వెన్షన్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్మోస్ట్ మనకి దీంట్లో సేమే ఉంటుంది. రెండులో కూడా మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంది. అండ్ స్విచెస్ కూడా ఆల్మోస్ట్ మనకి సిమిలర్ అయితే వస్తున్నాయి. దీంట్లో పెద్దగా మనకి డిఫరెన్స్ అనేది లేదు. ఒకసారి మీకు డామినర్ది స్పీడోమీటర్ అనేది చూపిస్తాను. సో దీన్ని చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. లైక్ రీసెంట్గా మనకు NS400Z అలాగే RS200లో వచ్చిందిగా. సో అలాంటి కలర్ఫుల్ మీటర్ అయితే వస్తుంది. రెండిట్లో మనకి మీటర్ కన్సోల్ ఉన్నది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా సేమ్ ఉంటాయి. బట్ ఇది ఏంటంటే మనకి డిజిటల్లో వస్తుంది కాబట్టి యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. చూడడానికి ఇంకా బెటర్గా అనిపిస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే సో ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ రైజర్స్ ఉన్నాయి కదా, ఇది ఇంకా కొద్దిగా అపరేట్ అయితే ఉంటుంది. సో మీరు లాంగ్ టూరింగ్లో కూడా చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. అండ్ స్విచెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అండ్ దీంట్లో బ్యాక్ లైట్ అనేది మనకు బ్లూ కలర్లో ఇస్తున్నారు. సో చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. సో ఫైనల్ గా ఇదైతే N250 ఇంకా డామినర్ 250కి మధ్యలో డీటెయిల్డ్ కంపారిజన్ అన్నమాట. సో డామినర్ 250cc ఎవరు తీసుకోవాలి అంటే, సో ఎవరైతే డామినర్ 400 కోసం ప్లాన్ చేస్తున్నారో కానీ అంత బడ్జెట్ మన దగ్గర లేదు. సో అది ఆన్ రోడ్ మనకి 3,30,000 రూపీస్ అయితే ఉంది. అంత బడ్జెట్ లేదు, కొద్దిగా తక్కువ బడ్జెట్ లో కావాలి. మెయిన్ గా ఏంటంటే హైవే టూరింగ్ అనేది మెయిన్ ప్రయారిటీ. 6th గేర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. అండ్ చూడడానికి బండి బల్కీగా ఉండాలి, హై స్పీడ్ లో మంచి స్టెబిలిటీ ఉండాలి అనుకుంటే మీరు ఈ బండిని కన్సిడర్ చేయొచ్చు. సో ఎవరైతే సన్నగా ఉంటారో లైక్ నాలాగా ఉన్న వాళ్ళకైతే ఈ బండి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. మనకు 180 kgs వెయిట్ అనేది ఉంది. బట్ ఈ వెయిట్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే హై స్పీడ్ లో బెటర్ స్టెబిలిటీ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ N250 ఎవరు తీసుకోవాలి అని అంటే, ఎవరికైతే 250cc సెగ్మెంట్ లోనే తక్కువ ప్రైస్ లో ఒక 250cc బైక్ కావాలి అనుకుంటే మీరు ఈ బండికి రావచ్చు. మెయిన్ గా సిటీ మెయిన్ ప్రయారిటీ, అలాగే మైలేజ్ కూడా కొంచెం ఎక్కువ రావాలి, లో ఎండ్ అండ్ మిడ్ రేంజ్ కూడా చాలా టార్కీ ఉండాలి అనుకుంటే మీరు ఈ బండి తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క హెడ్లైట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో 250cc కావాలి అనుకుంటే మీరు ఈ బండికి రండి. మెయిన్ గా టూరింగ్ మెయిన్ ప్రయారిటీ, 6th గేర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉండాలి. డామినర్ 400 మా బడ్జెట్ లో లేదు అనుకుంటే మీరు 250కి అయితే రావచ్చు. సో ఓవరాల్ గా ఇవి ఈ రెండు బైక్స్ మధ్యలో డీటెయిల్ కంపారిజన్ అన్నమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ అన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.